ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఎంపీలపై అసహనం వ్యక్తం చేశారు ప్రధాని. తెలంగాణలో సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకంటే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బెటర్ అంటూ తెలంగాణ బీజేపీ ఎంపీలకు చురకలంటించారు ప్రధాని మోదీ. ఓవైసీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉందంటూ చెప్పుకొచ్చారు ఆయన. పద్ధతి మార్చుకోవాలని ఎంపీలకు మోదీ హితబోధ చేశారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని ఎంపీలకు మోదీ హితో పలికారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కష్టపడితే తెలంగాణలో అధికారంలోకి వస్తామని మోదీ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఉద్దేశం ఏంటి, అసలు ఏం జరిగింది దాంట్లో? మురళి, తెలంగాణకు చెందినటువంటి బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. వీరందరితో కూడా ఈ రోజు ప్రధాని మోదీ తన నివాసంలో ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ప్రధానంగా తెలంగాణలో పార్టీ విస్తరణ, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ వాక్యూమ్ ని, ప్రతిపక్ష వాక్యూమ్ ని బీఆర్ఎస్ సరిగ్గా పోషించలేని తరుణంలో ఆ వేకెన్సీని బీజేపీ ఫుల్ఫిల్ చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని అయితే ప్రధాని మోదీ ఎంపీల ముందు ఉంచారు. అయితే ఇక్కడ వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్క ఎంపీకి సంబంధించినటువంటి పనితీరును కూడా ప్రధాని మోడీ ప్రస్తావించినట్టుగా సమాచారం అందుతుంది. మరీ ముఖ్యంగా ఎంపీలు, తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీలు 8 మంది, వీరంతా కూడా గత 2 ఏడాదిన్నర కాలంగా వారి పనితీరును విశ్లేషిస్తూ ప్రజలకు దగ్గర అవడంలో కూడా భారతీయ జనతా పార్టీ విఫలమైంది అనేటువంటి ఒక కామెంట్ అయితే ప్రధాని వారి దగ్గర వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎంపీలు వ్యక్తిగతంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండడం, అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం పట్ల ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఖచ్చితంగా కూడా మరో 3 ఏళ్లలో తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తప్పకుండా ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పాగా వేయాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్ అయితే ప్రధాని స్పష్టంగా ఎంపీలకు చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ పార్టీలకు సంబంధించిన విధానాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల విషయంలో కావచ్చు, వీటన్నిటినీ కూడా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా ప్రధానంగా సోషల్ మీడియాను నిత్యం అందుబాటులో ఉండేటువంటి యువతను కూడా తమ వైపు తిప్పుకోవడంలో ఎంపీలు విఫలమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేపడుతున్నటువంటి పనులతో పాటు పార్టీ పరంగా చేపడుతున్నటువంటి అంశాలను ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజాన్ని ముందు పెట్టాలి. ఇందుకోసం సోషల్ మీడియాను ఆయుధంగా మలుచుకొని ముందుకెళ్లాలి అనేటువంటి ఒక హితబోధన అయితే ఎంపీలకు ప్రదానం చేసినట్టుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా కొంతమంది ఎంపీలు కనీసం అసదుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ నిత్యం ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, తన అభిప్రాయాలు కావచ్చు, పార్టీ పరంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అమలు చేస్తున్నటువంటి, మరి ముఖ్యంగా ఎంఐఎం హైదరాబాద్ కేంద్రంగా చేస్తున్నటువంటి కార్యకలాపాలను, అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా మైనార్టీ బేస్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలలో పార్టీ పరంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాలను పోస్ట్ చేయడం ద్వారా నిత్యం ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నటువంటి తీరును కూడా ప్రధాని ఇక్కడ ఈ ఎంపీల ముందు పెట్టి ఉదాహరణ చూపెట్టినట్టుగా సమాచారం అందుతుంది. ఎస్, అంటే దీనికి సంబంధించి సీనియర్ ఎంపీలు కూడా దీనికి సంబంధించి మీటింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనైనా పుంజుకునేటువంటి అవకాశాలు ఉంటాయా తెలంగాణలో అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ విధంగా ఉంటే ఇంకా మనం వర్క్ చేయడం కూడా వేస్ట్ అనేటువంటి ఒక నిర్వేదం కావచ్చు కార్యకర్తల్లో వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పుంజుకునేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు మీరు? నిజానికి మురళి, తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు పొందింది. ఆ గుర్తింపును 9.5 సంవత్సరాల పాలన కాలంలో కాస్త వెనుకబడింది. అయితే ఎప్పుడైతే ఉద్యమ పార్టీగా ఫక్తు రాజకీయ పార్టీగా ఉద్యమ పార్టీ నుండి మారినప్పటి నుండి ప్రధానంగా టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ రాష్ట్ర సమితిగా మారినప్పటి నుండి మొదటి నుండి బీఆర్ఎస్ కు పునాదులుగా, గ్రామ స్థాయిలో పునాదులుగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, కాస్త కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి, వామపక్ష భావజాలం కలిగినటువంటి ఒక సెక్టర్ పీపుల్ అయితే బీఆర్ఎస్ కు దూరం అయింది. ఈ కారణంగానే 2023లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ భారతీయ రాష్ట్ర సమితి గ్రామీణ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో తుడిచిపెట్టుకుపోయిందా అనే రేంజ్ లో కూడా సీట్లు చాలా గణనీయంగా తగ్గిపోయి, మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉద్యమాలకు ఊపిరినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుండి కేసీఆర్ కు కావచ్చు, టిఆర్ఎస్ కు కావచ్చు వెన్నుదన్నుగా ఉన్నటువంటి
కరీంనగర్, వరంగల్ లాంటి కరుడు కట్టినటువంటి జిల్లాలు, ఉద్యమాలకు సంబంధించినటువంటి ఎప్పుడో సాయుధ రైతాంగ పోరాట కాలం నుండి అనంతరం వచ్చినటువంటి నక్సల్బరీ ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత పీపుల్స్ వార్ కావచ్చు, మల్దేశ తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఒక నేపథ్యాన్ని, ఒక బలమైన పునాదుల్ని ఇచ్చినటువంటి జిల్లాలు. ఈ జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి ఆదరణ సీట్ల రూపంలో కనబడినప్పటికీ భారతీయ జనతా బీఆర్ఎస్ కు మాత్రం చావు దెబ్బతీశాయి. అయితే ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి ఒక పరిణామం కాస్త కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. ఎలక్షన్స్ కు జరిగినటువంటి 2-3 నెలల కాలంలోనే చాలా మంది ఇటు యాక్టివిస్టులు కావచ్చు, మొదటి నుండి కూడా ఉద్యమ నేపథ్యం, తెలంగాణ భావజాలం కలిగినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా అభ్యర్థులకు సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీని ఓటేసి గెలిపించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కన్నా కూడా బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పాలి అనేటువంటి ఒక ఆలోచనతో వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి ఇటు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొన్ని అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, అలాగే 9.5 సంవత్సరాల్లో పాలనా కాలంలో జరిగినటువంటి వైఫల్యాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ప్రజలు ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ ఇటు భారతీయ రాష్ట్ర సమితికి దూరం అవుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లీడ్ రోల్ పోషిస్తుంది. ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ సెకండ్ పొజిషన్ కు వచ్చేందుకు ఇదే సరైన అవకాశం. బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి ప్రజల ఈ సందర్భంగా 2023 ఎన్నికల సమయంలో కూడా గట్టిగా కష్టపడితే మనం అంటే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోంది అనేటువంటి ఒక సంకేతాలను ఇచ్చి తర్వాత చోటు చేసుకున్నటువంటి పార్టీలో అంతర్గత పరిణామం ఏదైనా కావచ్చు, ఇమీడియట్గా కూడా గ్రాఫ్ పడిపోయినటువంటి పరిస్థితి, దాన్ని కూడా ఒకంత ఆలోచింపజేసే విధంగా కూడా ఈ మీటింగ్లో ఒకంత చర్చకు వచ్చినట్లుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. దానికి ప్రధాని మోదీ స్పందన కావచ్చు, లేకపోతే ఇతరత్ర దాని మీద ఏంటి? ఎగ్జాక్ట్లీ మురళి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా 2023 ఎలక్షన్స్ కు 3 నెలల ముందు వరకు కూడా బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఆలోచన చాలా వరకు వచ్చింది. చాలా వరకు తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా యువతలో 80-90% వరకు కూడా బీఆర్ఎస్ ను ద్వేషిస్తూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు కూడా ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ఎలాంటి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పెద్దగా ఆదరణ కనిపించినటువంటి పరిస్థితి కనబడింది. చాలా ఏరియాల్లో అసలు క్యాండిడేట్స్ ఉంటారా, పోలేజర్స్ ఉంటారా అనేటువంటి పరిస్థితి నుండి కేవలం 3 నెలల కాలంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే స్థాయికి కాంగ్రెస్ పార్టీ డెవలప్ అయింది. ఇక్కడ ప్రధానంగా అప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి కొన్ని రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు, అధిష్టానం చేసినటువంటి 1-2 పొరపాట్లు, ఉదాహరణకు బండి సంజయ్ లాంటి అగ్రెసివ్ నాయకత్వాన్ని వెనక్కి నెట్టి అధ్యక్ష బాధ్యతలను తొలగించి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళను పాతతరం సంబంధించినటువంటి బీజేపీ నాయకులను ముందుకు పెట్టడం, అలాగే అప్పటి వరకు బీఆర్ఎస్ లో ఉంటూ వస్తూ బీఆర్ఎస్ పైన ఇటు మరీ ముఖ్యంగా కేసీఆర్ విధానం పైన, కేటీఆర్ రాజకీయ పరమైనటువంటి వివాదాలపైన, వీటన్నిటిపైన పోరాడుతూ వచ్చినటువంటి వాళ్ళను సడన్ గా వెనక్కి నెట్టేయడం, ఇలాంటి కొన్ని చిన్న అడ్డంకులు, తీసుకున్నటువంటి పొరపాట్లు ఉన్నటువంటి నిర్ణయాల కారణంగానే భారతీయ జనతా పార్టీ ఆ రోజు వెనక్కి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ సడన్ గా తెరమైకి రావడం, ఏకంగా అధికారాన్ని సొంతం చేసుకోవడం మనమంతా చూసి వచ్చాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి లాంటి ఒక అగ్రెసివ్ నాయకత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి జూబ్లీ ఫలితాలు కావచ్చు, ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో తొలి విడత పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. సుమారు అసలు ఇప్పటి వరకు అందుతున్న ఫలితాల్లో మోర్ దెన్ 80% కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు వస్తున్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ ఒక సెకండ్ పొజిషన్ వ్యాక్యూమ్, అంటే ప్రతిపక్షంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి బీఆర్ఎస్ నాయకులు చాలా వరకు కూడా అంతర్గత విభేదాలన్నీ కూడా ఇప్పటికే ప్రస్తుతం తారాస్థాయిలో ఉన్నాయి. అధ్యక్ష పీఠం చుట్టూ అంతా రాజకీయం నడుస్తోంది అంతర్గతంగా అనేటువంటి మాట కూడా ఉంది. దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఎంపీలు తీసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏదో దాటవేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది. దానికి సంబంధించి ఏంటి? అయితే ఇక్కడ మురళి, భారతీయ జనతా పార్టీలో ఒక రకమైనటువంటి రాజకీయ వ్యూహం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ప్రియారిటీ, ఎందుకంటే రాజకీయ ఇక్కడ పార్టీ పరంగా కావచ్చు, పదవుల పరంగా కావచ్చు, ఇచ్చే కేటాయింపులు చేసే విషయంలో అధ్యక్ష బాధ్యతలు లాంటివి, లేకపోతే సీనియర్ పార్టీని నడిపించే బాధ్యతలు అప్పగించే సమయంలో
వారి అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రియారిటీ కన్నా కూడా ముందు నుండి పార్టీలో ఉన్న వారికి, ప్రధానంగా ఆర్ఎస్ఎస్ లాంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన వారికి ఖచ్చితంగా పెద్దపీట ఇస్తుంది. అయితే ఈ నేపథ్యంలో 2 నెలల క్రితం వరకు కూడా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల పైన ఇటు ఈటెల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా వారికి అభ్యర్థిత్వం లభిస్తుంది, నాయకత్వం పార్టీ పగ్గాలు లభిస్తాయి అనేటువంటి ఆశలో వాళ్ళు ఉన్నారు. క్యాడర్ లో కూడా కొంతవరకు అగ్రెసివ్ పాలిటిక్స్ చేయగలిగినటువంటి నాయకులు కావాలి అనేటువంటి ఈ అభిప్రాయాలు కూడా పార్టీలో వ్యక్తమయ్యాయి. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఎవరు ఊహించినట్టు రామచంద్రరావు తెరపైకి రావడం, ఆయనకు అధ్యక్షత బాధ్యతలు ఇవ్వడం, వాస్తవానికి రామచంద్రరావు లాంటి నాయకులు చాలా సౌమ్యులు, సుదీర్ఘకాలంగా వారికి ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ అండదండలు ఉన్నప్పటికీ కూడా అగ్రెసివ్ పాలిటిక్స్ చేయడంలో ఆయన వెనుకబడ్డారు అనేటువంటి ఒక అపవాదు కూడా ఉంది. అలాగే కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక కోటరీ ఏదైతే రాజకీయాల్లో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఇలాంటి సౌమ్యత్వం కలిగినటువంటి నాయకులు లీడ్ చేయలేరు. కాబట్టి అగ్రెసివ్ నాయకత్వం కావాలనేటువంటిది ఇప్పుడున్నటువంటి ఎంపీలో కూడా చాలా మందిలో వ్యక్తం. అదే అభిప్రాయాన్ని కూడా ఈ రోజు ప్రధాని మోదీ ముందు వాళ్ళు వెలుబుచ్చినప్పటికీ కూడా ఆయన అంశాన్ని చర్చకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేనట్టుగా సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. ఇక తెలంగాణ బీజేపీ ఎంపీలపై అయితే ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు, అలాగే ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఎంపీల తీరుకు సంబంధించి వివరిస్తూ వెళ్ళారు. అలాగే తెలంగాణలో సరైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారంటూ కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆశ్చర్యకరంగా మీకంటే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బెటర్ అంటూ తెలంగాణ బీజేపీ ఎంపీలకు చురకలంటించడం కూడా ఒక విధంగా ఎంపీల పనితీరుకు అద్దం పడుతోంది. ఓవైసీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉందంటూ కూడా మోదీ చురకలంటించారు. పద్ధతి మార్చుకోవాలని ఎంపీలకైతే మోదీ హితబోధ చేశారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని ఎంపీలకు మోదీ చెప్పినట్లుగా తెలుస్తోంది. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని కూడా సూచించినట్లుగా సమాచారం.